మనం ఎవరి మీద ఎక్కువ పెట్టాలి బాణం ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే? ఇది ఎవరిచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, వాళ్ళు అమలు చేయాలి. దానికి తగ్గటువంటి ప్రొవిజన్స్ రాజ్యాంగంలో ఉన్నాయి, చూసే ఇచ్చిన వాళ్ళు. మీకు రాజ్యసభ కంటే మేము మీకు ముఖ్యం అనుకుని ఇక్కడ వచ్చి నిలబడ్డారు అనుకో, మీరు 42% బీసీ వర్గాల కోసం నిలబడతారా, లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యత్వం కోసం ఆలోచిస్తారు? నేను కొట్లాడుతున్నట్టే ఉద్దేశం ఏమిటి? పోరాడుతున్నంటే అన్నిటి తెగించి పోరాడుతుంది. మీరు వాళ్ళ వీళ్ళు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు, అది కాదు. అనేక విజయాలు సాధించి ఇప్పుడు కూడా విజయాలు. మీ భవిష్యత్ కార్యాచరణ ఉద్యమం కొనసాగుతుంది. రాజ్యాంగ సవరణ జరగాలని, రాజ్యాంగం లోపల దీంతో పాటు చట్టసభల రిజర్వేషన్లు అనేది సాధించాలనేది నా విషయం. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న. 40-45 సంవత్సరాలుగా పీడిత వర్గాల కోసం అనేకమైనటువంటి పోరాట కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక అద్భుతమైన విలువను, గౌరవాన్ని సంపాదించుకొని తన గొంతుకను పేదవాళ్ళ కోసమే మరియు బీసీ వర్గాల కోసం, అన్ని వర్గ ప్రజల కోసము తను శ్రాయశక్తులా కష్టపడుతూ వస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భ నేపథ్యంలో ఏ బీసీ హక్కుల కోసం ఉస్మానియా గడ్డ నుంచి ఓయి బిడ్డగా 1978 నుంచి 1992 వరకు అన్ని విద్యార్థి సంఘాల ఉద్యమాలలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చైర్మన్గా ఉన్నటువంటి సందర్భం. ఆ నేపథ్య వారసత్వం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి బీసీ హక్కుల కోసం, ప్రజల కోసం ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి డిమాండ్ నడుస్తున్న సందర్భం. ఈ సందర్భంలో ఎందుకంటే అన్నకు బీజేపీ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది కాబట్టి దానిలో భాగంగా ఇప్పుడు అసలు ఎవరి మీద ఉద్యమం చేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్ రావాలనేటువంటి అంశము సుప్రీంకోర్టు కొట్టేసింది, హైకోర్టులో ఉన్నట్టుంది. అది ఆ సందర్భంలో ఒక్కసారి అన్న అనుభవాలను బట్టి, అన్న ఒక ఆలోచనను బట్టి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఎలా ఉన్నారన్న? అన్న ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో నడుస్తుంది. మీరు బీజేపీ పార్టీ నిర్వహణలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము లేదా ప్రతిపక్షం కూడా ఆమోదం ఉంది. ఇదే నేపథ్యంలో మనం ఎవరి మీద ఎక్కువ పెట్టాలి బాణం ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే? ఈ బీసీలకు 42% రావాలంటే ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి మనం. ఇది ఎవరిచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, వాళ్ళు అమలు చేయాలి. దానికి తగ్గటువంటి ప్రొవిజన్స్ రాజ్యాంగంలో ఉన్నాయి, చూసే ఇచ్చిన వాళ్ళు. రాజ్యాంగంలో 243 ఆర్టికల్ D6 ప్రకారము స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం జియో నెంబర్ 9 ఇష్యూ చేసింది. జియో నెంబర్ 9కు రాజ్యాంగ పద్ధతి ఉంది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి బీసీ చట్టబద్ధత కల్పించారు. న్యాయపరమైనటువంటి అవరోధాలు తొలగించడానికి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చారు. జనాభా లెక్కలు తీశారు. 50% సీలింగ్ అవుట్డేటెడ్ ముచ్చటది. దానికి అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడే 50% సీలింగ్ వెళ్ళిపోయింది. కాబట్టి దానికి అది వర్తించదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అన్న, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకొని కోర్టులో కానీ లేకపోతే బయట కానీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికల కమిషన్ అది అఫిడవిట్ పంపిస్తే నోటిఫికేషన్ వేసింది. ఇక్కడ హైకోర్టు సుప్రీంకు వాయిదా వేసింది 6 వారాలు, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అమల్లో ఉంది. అది 9th షెడ్యూల్లో చేర్చారు. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెడితే దాన్ని ఎవరు కదలనియరు. కాబట్టి ఇక్కడ బయట ఆరోపణలు వస్తున్న సందర్భం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు ఈ 42% పార్లమెంటుకు పంపించి 2/3 అమలు చేసి రాష్ట్రపతికి పంపించి తర్వాత గవర్నర్ నుంచి ఇచ్చి 9th షెడ్యూల్లో పెడితే బీసీ వర్గాలకు ఖచ్చితంగా న్యాయం అవుతుంది 42 అనేది చర్చ. వివరణ చెప్తా. ప్రజలను తప్పుతో పట్టిస్తుంది. ఇక్కడ 9th షెడ్యూల్ అనేది అది ఎస్సీ ఎస్టీలకు 9th షెడ్యూల్ ఉందా? జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తుంది. 9th షెడ్యూల్ ఉన్నదా? లేదు. ఇది ఏంటిదంటే ప్రచారం. అది
ఒక దీన్ని జనాభా ప్రకారం ఇప్పుడు అగ్రకులాలకు ఇచ్చారు 10%. అప్పుడు 50% సీలింగ్ అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. దీని మీద ప్రజలను అర్థం చేయడం లోపల మేధావులు, అడ్వకేట్లు, రాజ్యాంగ నిపుణులు సరైన ప్రచారం లేక 9th షెడ్యూల్ అని కేంద్రం చేయాలని, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ విషయంలో జరగాలి రాజ్యాంగ సవరణ. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగంలో 243 D6 చూడండి ఏముంది అలా. అది చూడకుండా అందరికి రాజ్యాంగం ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది కదా. అందులో ఏమేమి కండిషన్స్ ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ అయినాయి కదా. 50% సీలింగ్, జనాభా లెక్కలు, ఇవన్నిటికీ న్యాయపరమైన అవరోధాలు ఏం లేవు. ఆర్గ్యుమెంట్ చేసుట్లా ఒక గుడ్డిగా బీసీలు అంటే వ్యతిరేకత ఉండడం వల్ల అన్ని వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకం ఉండడమే దీనికి ప్రధాన కారణం. మొదలే చెప్తున్న అందరు సన్నాయి నొక్కులు ఇది 50% తీరింది, కొట్టేసింది. అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు 50% సీలింగ్ క్యాప్ ఉందా? రాజ్యాంగంలో 50% సీలింగ్ క్యాప్ ఉన్నదా? సుప్రీంకోర్టు మండల కమిషన్ అప్పుడు ఏం చెప్పింది? జనాభా లెక్కలు ఉంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి 50% సీలింగ్ దీనికి వర్తింపజేయొద్దని. అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సందర్భాన్ని బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి పెంచుకోవచ్చు. 50% సీలింగ్ లిమిట్ ఎప్పటికి ఉండదు, అది మ్యాండేటరీ కాదు, అదో రూలింగ్ అని చెప్పింది సుప్రీంకోర్టు. అట్లాంటప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? రాజ్యాంగం చెప్పింది, అసెంబ్లీలో చట్టం చేసారు, న్యాయపరమైన అవరోధాలు లేవు. ఈ కేసు మీరు హైకోర్టులో కూడా మొదట మంచిగానే దాక్కుంటూ వచ్చారు. ఫస్ట్ డే అయింది, సెకండ్ డే అయింది, వాళ్ళు వినకుండా స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టు పేరు స్టే కావాలి, వాళ్ళు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఏమైందో ఏమో 3వ రోజు ఎన్నికల నోటిఫికేషన్ పడ్డది. ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక స్టే దొరుకుతుందా? దొరకద్దు. రాజ్యాంగంలో ఉండేది. సుప్రీంకోర్టు గతంలో ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక ఏ ఎన్నికలు కూడా స్టే చేయొద్దని ఉంది. కానీ అకస్మాత్తుగా స్టే ఇచ్చారు. ఒక పాయింట్. రెండవ పాయింట్, ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ రిజర్వేషన్ వ్యతిరేకలు వేసే కేసుకు రిజర్వేషన్ వేసే అక్కడ లోపలికి అక్కడ వేసేటువంటి కేసుకు అగ్రకులాలు వేసారు కేసు, రెడ్డిస్ జాగృతి వాళ్ళు వేసారు కేసు. దానికి కౌంటర్గా ప్రభుత్వం వాదిస్తుంది. ఒక పాయింట్. బీసీ సంఘాలు 30 సంఘాలు, మేమంతా నేను వేసిన 30 సంఘాలు వేస్తాయి. 30 సంఘాలు వేస్తే మా వాదన వినాలనా లేదా? స్టే ఇచ్చే ముందు ఎవరి వాదన, బీసీల వాదన వినలేదు, ఒక్కరి వాదన వినకుండా స్టే ఇచ్చారు. అందుకే ఇది అవమానంగా ఫీల్ అయ్యారు. ఇది ఇట్లా అన్యాయం చేస్తారా, మాకు మా వాదన వినకుండా స్టే ఇస్తారా? ఇవన్నీ పాయింట్లు పరిగణన తీసుకోవాలి. ఈ కేసులో బలం ఉంది. ఇప్పటి కూడా ఆ స్టే 6 వారాలే ఉంది. తర్వాత వాదించిన కేసు గెలుస్తుంది. ఒకవేళ గెలవకపోయినా అందరం కలిసి విద్యా ఉద్యోగాలు ప్లస్ లోకల్ బాడీ రాజ్యాంగ సవరణ చేయాలని కొట్లాడాలి. దానికోసం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మీద కూడా బీజేపీ మీదనే బాధ్యత అంటే ఓకే, అది ఒక భాగం. బీజేపీ మీద బాధ్యత ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు. నేను కొట్లాడుతున్నాను. నేను ఈ జాతి కోసం 50 ఏళ్ళ నుంచి హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజులు స్కాలర్షిప్లు ఇవ్వాలి, లోకల్ బాడీ రిజర్వేషన్ పెట్టాలి, ప్రైవేట్ విద్యాసంస్థల రిజర్వేషన్లు అని కొట్లాడుతూ అనేక ఉద్యోగాలు వచ్చినాయి, అనేక పదవులు వచ్చినాయి. ఇప్పుడిప్పుడు తీసుకున్న పదవి 50 ఏళ్ళల్లో రామారావు వచ్చినప్పుడే ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి స్థాయి తీసుకోలేదు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో తీసుకోలేదు. ఎప్పుడు కూడా నేను తీసుకోలేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కొట్లాడాలి, పార్లమెంట్లో కొట్లాడాలని అందరూ నన్ను గౌరవించి నేను చేస్తున్న బీసీలకు చేస్తున్న సేవ అంకిత భావాన్ని గుర్తించి పిలిచిస్తున్నారు. అందరూ కూడా మీ అందరు చూస్తున్నారు. అందుకు ఆ పార్టీలకు కృతజ్ఞుని. రెండవది, ఇది ఈ లోకల్ వారి విషయంలో పర్ఫెక్ట్గా కాకపోతే విద్యా ఉద్యోగాల పార్టీ బీసీలు అంటే చిన్న చూపు అయిపోయింది అన్ని వ్యవస్థలకు. కోర్టులో కేసు వేసిందంటే బీసీలు తోడిపోతుంది అంటారు. అంతే, అదొక ఫీలింగ్ వచ్చేసింది సమాజంలో. అంటే బీసీ సుప్రీంకోర్టులో, హైకోర్టులో బీసీలు
లేరు కాబట్టి, ఎస్సీలు లేరు కాబట్టి ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుందనేది ఒక భావన ఉంది సమాజంలో. దీన్ని అరికట్టడానికే ఈ ఉద్యమం. బీసీలు అంటే అన్ని వ్యవస్థలు భయపడాలి. అన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఏమి, న్యాయ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు భయపడాలి. అందుకే బీసీల బలమేంటిదో ఈ బంద్ ద్వారా చూపించాం. బంద్కు అన్ని పార్టీల మద్దతు కూడగట్టాం, అందరినీ ఈ రంగంలోకి దించాం. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థలు బీసీలు వచ్చి చూశారు. మీరు బంద్ చరిత్ర సృష్టించాం. గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలే. ఈ బంద్ పకడ్బందీగా జరిగింది. దీని ప్రభావం అన్ని వ్యవస్థల మీద ఉంటుంది. విజయం సాధిస్తామని నమ్మకం ఉంది. ఇప్పుడు మొన్న అద్భుతంగా బంద్ జరిగింది. అసలు ఈ బంద్ ఎవరి మీద అనేది ఉంటది కదా, ఒక టార్గెట్ అనేది ఉంటది. ఇప్పుడు మీరు రాజ్యసభ సభ్యులు, అద్భుతమైన బంద్ ఉంది, బంద్ జరిగింది, కానీ బంద్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ బంద్ ఎవరి మీద? అసలు బంద్ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, అన్ని వ్యవస్థలు తమ ఇప్పుడు స్టే వచ్చింది. స్టే రాకు వాదన వినాలి, రాయి 2 రోజులు రాలేదు, 3వ రోజు నోటిఫికేషన్ పడ్డాక ప్రభుత్వం కూడా గట్టిగా వాదించవలసిన అవసరం ఉంది. ఎట్లిస్తాం ఎన్నికల నోటిఫికేషన్ అయినాక? అది పోరాడాలన్నా లేదా? ఇచ్చిండ్రు. ఇచ్చినాక వీళ్ళకి పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి ఎంతమంది ఉన్నారు? 240 మంది ఉన్నారు. మొన్న ఎన్నికల్లో, మొన్న పార్లమెంట్ సెషన్లో బీహార్ కూటమికి ఎన్నికల చోరని ఏదో ఎన్నికలలో అవకతవకలు, విదేశీయులు ఓట్లు ఉన్నాయని గొడవ అయినప్పుడు 1 మంత్ పార్లమెంట్ నడవనీయలేదు. లోక్సభ నడవనీయలేదు, రాజ్యసభ నడవనీయలేదు. అంటే ఒక బీహార్లో ఏదో ఓట్ల కోసం మీరు 1 మంత్ పార్లమెంట్ నడవనీయలేదు. 56%, 57% జనాభా బీసీల కోసం ఇండియా కూటమి తరఫున ఒక 2 రోజులు బీసీల కోసం ఎందుకు బైకాట్ చేయలేదు? ఎందుకు వాకౌట్ చేయలేదు? ఎందుకు గొడవ చేయలేదు? ఇదంతా అన్ని పార్టీలకు ఉన్నాయి. బీసీలకు అన్యాయం జరిగిన దానిలో అందరికీ ఉంది వాటా, అందరి పాపాలున్నాయి. కాబట్టి బీసీలు అంటే ఏమో అమ్మైనా అడగంది అన్నం పెట్టదు. ఈరోజు ఒక గొప్ప దేశభక్తుడు, ఒక గొప్ప నాయకుడు, త్యాగ పురుషుడు ప్రధానమంత్రి. ఆయన చేయాలంటే ఏం చేయాలి? అడగాలి. మనం అందరం ఉద్యమం ద్వారా గొడవ చేస్తే తప్పనిసరి ప్రధానమంత్రి దృష్టికి పోతుంది, తప్పనిసరి మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. ఇదే క్రమంలో బయట ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆర్ కృష్ణన్న బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులు, 50 ఏళ్లుగా బీసీ హక్కుల కోసము నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా ప్రజల కోసం నిలబడ్డారు. ఈ 2 వైరుధ్యాల మధ్యలో ఇప్పుడు బీసీ కోసం నిలబడుతున్నాడు. అంటే ఇప్పుడు నిలబడుతున్న క్రమంలో ఒకవేళ బీజేపీ పార్టీ నుంచి మీకు ఏమైనా ఆదేశాలు వస్తాయా? ఒకవేళ వచ్చినా కూడా మీ వైపు ఎటువైపు? నేను వైపు బీజేపీ పార్టీని అందరూ ఒట్టిగా భ్రమణల్లా యాంటీ బీసీ అంటారు. సిగ్గుండాలన్నికి మేము 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం బీసీ ప్రధాని కావాలి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ పార్టీ అన్న బీసీని ప్రధానమంత్రి చేశారా? చేయలేదు. గతంలో ఎంతోమందికి అవకాశం ఉన్నా కూడా చేయలేదు. బీజేపీ బీసీకి ప్రధానమంత్రి ఇచ్చింది. రెండవది ఉపరాష్ట్రపతి ఎవరు? బీసీ. రాష్ట్రపతి ఎవరు? ఓ గిరిజన మహిళ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? ఒక దళితుడు. ఉన్న పదవులన్నీ ఎస్సీ బీసీలకు ఇచ్చినటువంటి బీజేపీ బీసీలకు ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? ఒక పాయింట్. రెండవ పాయింట్, జనాభా లెక్కలలో కుల లెక్కలు తీయాలని 30 ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతున్నాం. ఏ పార్టీ గతంలో ఒప్పుకోలేదు, తీయలేదు ప్రాక్టికల్గా. మొన్న నేను ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలిసి కులాల లెక్కలు తీయాలని విజ్ఞప్తి చేస్తే వాళ్ళు స్పందించారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు జరగబోయే దేశ జనాభా లెక్కలో కులగణన చేస్తున్నారు. రెండవ విషయం, కేంద్ర మంత్రివర్గంలో 27 మంత్రులు బీసీలు ఉన్నారు. ఎప్పుడన్నా 27 మంత్రులు బీసీలు ఉన్నారో? లేరు. రెండవది, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా కావాలని నేను కొట్లాడినా, ఇచ్చారు. రెండవది, కేంద్ర రిజర్వేషన్లు ఏబీసీని వర్గీకరణ చేయాలంటే జస్టిస్ రోహిణి కమిషన్ చేసి ఏబీసీడి వర్గీకరణకు జనాభా లెక్కలు కానీ అయిపోతాయి. ఇట్లా అడుగున ఒక్కొక్కటి ఒప్పిస్తున్నాం. మీ అందరికీ గుర్తు చేసుకో, కులాల వారి లెక్కలు అవుతున్నాయంటే దేశంలో ఎవరి జనాభా ప్రకారం ఆ వర్గాలకు అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలని ప్రిపేర్ అయింది బీజేపీ. అట్లా ఎప్పటికైనా గతంలో ఎందుకు ఇవ్వలేదు కులాల లెక్కలు? వీళ్ళు కులాల లెక్కలు వస్తే అన్ని కులాల వాళ్ళు మా వాటా ఇవ్వమంటారు, మా జనాభా ప్రకారం వాటా ఇవ్వమంటారు.
అందుకే భయపడి ఈ వాటా ఇవ్వడానికి ఉద్దేశం లేక గత ప్రభుత్వాలు పార్టీలు ఇవ్వలేదు. ఇప్పుడు బీజేపీ కులాల వారి లెక్కలు తీస్తున్నట్టు అర్థం ఏమిటిది? ఏం తమాషా కోసం ఇస్తుందా? వాళ్ళకు వాటా ఇవ్వడానికే ప్రిపేర్ అయింది. భారతీయ సాంప్రదాయం ఏమిటిది? ఒక తల్లి పుట్టిన బిడ్డలకు అందరికీ సమానమైన వాట ఇస్తుంది. చిన్న కొడుకుకే ముందు వాట ఇస్తుంది. అట్లయే ఈ భారతదేశంలో బీసీలు భారతమాత బిడ్డలం మేము. మా వాటా ఇవ్వడానికి తప్పనిసరి వస్తుంది. మోడీ హయాంలో ఇదే కాదు, చట్టసభలో కూడా రిజర్వేషన్లు వస్తాయి. అన్ని రంగాల్లో వాటా ఇస్తారని భారతదేశము మోడీ హయాంలో పరిగెత్తి అగ్రదేశంగా మారుతుంది. ప్రపంచ దేశాలందరూ మోడీ పాలనను మెచ్చుకుంటారు. దురదృష్టవశాత్తు ఇక్కడ భారతదేశంలో పార్టీ కోణంలో చూసి ఒక బీసీ ప్రధానమంత్రి ఉండడాన్ని చూసి ఓర్వలేక ఏదో ఒకటి నెపం నెడతారు. ఇప్పుడు చూడు, నేను బీసీని, నాకు చెప్పారు నేను బీసీల గురించి కొట్లాడుతున్నా. మేము నీ బీసీలకు చేసే సేవను గుర్తించి నీకు రాజ్యసభ ఇచ్చాము. నువ్వు కొట్లాడుతుంటే కొట్లాడతాను. మేము అన్నీ చూసుకొనే కదా మీకు ఇచ్చింది. నువ్వు బీసీలకు కొట్లాడుతున్నావు, కరడుగట్టిన బీసీవి. వాళ్ళ హక్కుల కోసం జీవితాంతం పోరాడి దేశంలో ఎక్కడ లేని విధంగా 6,000 హాస్టళ్ళు మీరంతా గుర్తుపెట్టుకోవాలి. బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా లేవు హాస్టళ్ళు. ఇంత 6,000, 2 తెలుగు రాష్ట్రాల్లో 1,500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. గురుకుల పాఠశాలలు ఒక్క గురుకుల పాఠశాల కూడా దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టలేదు. పెట్టమని ఈరోజు డిమాండ్ చేస్తున్నా. మీ ఉద్యమం ఈ రాష్ట్ర ప్రజలకు దేశ స్థాయిలో తెలుసు, ఒప్పుకుంటాం. ఇక్కడ ఒక మాట ఏమన్నారంటే, ఈ దేశంలో బీసీ ప్రధాని అని ఒక మాటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన బీసీ ప్రధాని అయినప్పుడు ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో 42% బీసీ వాళ్ళ కోసం ఇంతగానో కొట్లాడుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది అనుకున్నప్పుడు నా బీసీ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు కాబట్టి నేను పెద్దన్నగా ఇక్కడ ఉన్నా కాబట్టి నేను రిజర్వేషన్ చేస్తా. ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు 2/3 కూడా మనకు కావాలి. ఎందుకంటే రాజ్యాంగ సవరణ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. సరే, విధానపరమైన అంశం వచ్చినప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎవరినైనా విమర్శించవచ్చు. మీరు ఒక మాట మాట్లాడేది బీజేపీ మీద కూడా ఒప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన బీసీ అనుకున్నప్పుడు, ఈ దేశంలో బీసీ వాళ్ళ కోసం ఆలోచించాలనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇట్లా ఈ పోరాటం ద్వారా కూడా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు దీన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకొని 42% ఇవ్వాలనే ఒక తక్షణ కర్తవ్య డిమాండ్ పెట్టొచ్చు కదా మోడీ గారు. నేను చెప్తాడు, ఆమె ఇచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు అడగలేకపోతారు? పార్లమెంట్లో ఎందుకు అడుగుతలేరు? అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి ఎందుకు పోలేదు ఇంతవరకు? పోవాలి కదా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని. ముఖ్యమంత్రి అడిగితే ఆల్ పార్టీ నుంచి ఇవ్వరా? ఇస్తారు. ఎందుకు పోతలేరు? మీరు ఆ ప్రశ్న ఎందుకు అడగవు? ఇప్పుడు లోపం ఎక్కడ ఉంది? ఇప్పుడు నేనున్న ఉద్యమకారుని చెప్పేది నేను, ఈ ఉద్యమకారుని ఉన్నా. ఇప్పుడు నేను టేకప్ చేసిన. మేము ఇంకో 2-3 ఉద్యమాలు అయినాక పోతాము. ఏ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అంత స్థాయిలో అయితే 20 ఏళ్ళు అయితే 20 ఏళ్ళ ఉద్యమం తర్వాత తెలంగాణ ఇచ్చారు. ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు గుర్తించాలి, వ్యవస్థలో మార్పులు రావాలని ఇస్తున్నాం. కాబట్టి తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి. ఫలితాల కోసమే పోరాడుతున్నాం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం. దీనికి రాజకీయ రంగు కాదు, అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకు పార్లమెంట్లో కొట్లాడలేదు? ఎందుకు మీరు అఖిలపక్షాన? ఇక చాలా విషయాలు ఉన్నాయి అడిగితే దానికి జవాబు దొరకదు. కాకపోతే నాకు కావాల్సింది 42%. ఏ పార్టీని, ఏ నాయకుడిని విమర్శించదలుచుకోలేదు. విమర్శిస్తే జవాబు కూడా లేదు వెళ్తా. కాబట్టి మీరు, నా ఉద్దేశం ఏమిటిది? పార్టీ 2 సాధించాలి, చట్టసభలో రిజర్వేషన్లు సాధించాలి, అందరినీ కూడగట్టాలి, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అని. అందుకోసం చాలా విషయాలు కడపలో పెట్టుకున్నా. కానీ నాకు విజయం ముఖ్యం, నా బీసీని ముఖ్యం. అన్న, ఇంకొక మంచి విషయం చెప్తున్నా. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి మీరు పోరాటం చేస్తారు కదా, మీకు ఎంతో మంది, లక్షల మంది అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు మన ఇంటికి వచ్చి, అన్న మీరు రాజ్యసభ అయినా ఈ పోరాటం మీ త్రూ పోతేనే మాకు హక్కు అవుతుంది, మీకు రాజ్యసభ కంటే మేము మీకు ముఖ్యం అనుకుని ఇక్కడ వచ్చి నిలబడ్డారు అనుకో, మీరు 42% బీసీ వర్గాల కోసం నిలబడతారా, లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యత్వం కోసం ఆలోచిస్తారా? బీజేపీని వండుకుంటూనే ఫైట్ చేసి సాధిస్తా. మీరు ఏదో వచ్చి ఎవరో అడిగితే చెప్పమని అడుగుతున్నారు. కానీ నేను కొట్లాడుతున్నంటే ఉద్దేశం ఏమిటిది? నేను కొట్లాడుతున్నంటే ఉద్దేశం ఏమిటిది? పోరాడుతున్నంటే అన్నిటికీ తెగించి పోరాడుతున్నాను. మీరు వీళ్ళు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు. అది కాదు. అనేక విజయాలు సాధించి ఇప్పుడు కూడా విజయాలు సాధిస్తాను. తప్పనిసరి సాధిస్తాం.
ఇప్పుడే పురుడు కూడా పోసుకోలేదు ఉద్యమానికి. ఇప్పుడే అన్నీ నేను హాస్టల్ పెట్టాలని ఎన్ని రోజులు ఉద్యమాలు చేస్తా, గురుకులాలు పెట్టాలని ఎన్ని రోజులు ఉద్యమాలు చేస్తా, ఫీజు రియంబర్స్ 10 ఏళ్ళు 5 ఏళ్ళు పోరాటం చేసి సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా తెలంగాణ కోసం 20 ఏళ్ళు పోరాటం సక్సెస్ అయింది. ఇప్పుడే పుట్టింది, ఇప్పుడే నీకు ఇవ్వాలని అనడం అది రాజకీయ కోణము, రెచ్చగొట్టే కోణం. అట్లొద్దు, తప్పనిసరి ఫలితాలు ఉంటాయి. నేను చేసిన ఏ ఉద్యమమైనా ఫలితాలు ఇచ్చే వరకు నాకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. విజయమే లక్ష్యంగా ముందుకుపోతా. ఇలా రాజకీయ ప్రయోజనాలు అవి ఏమి ఉంటాయి. లాస్ట్లో చెప్పండి అన్న, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఉద్యమం కొనసాగుతుంది. రాజ్యాంగ సవరణ జరగాలని, రాజ్యాంగం లోపల దీంతో పాటు చట్టసభల రిజర్వేషన్లు అనేది సాధించాలనేది నా విషయం. మీరు రెండవది, నేను సాధించిన విజయాల గురించి ఎందుకు అడుగుతలేదు? నేను మీ గురించి జీవితాలు తెలుసు, అన్ని అవి తెలుస్తాయి, ఇవి తెలియదా? ఇది ఊహించారా మీరు? అంటే విమర్శ కూడా ఎవరికి లేదు. ఎందుకంటే అందరు బ్రహ్మరథం పడుతున్నారు. అందరు మా అన్న అయితేనే ఇది సాధ్యమవుతుంది, మా అన్న ద్వారా అయితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందరూ రాజకీయ ప్రయోజనాల కోసమే. వాళ్ళందరినీ విమర్శించి దూరం చేయదలుచుకోలేదు. నేను వాళ్ళ ఒక్కొక్కరి నగ్న రూపం బయట పెడితే నోరెత్తారు ఎవరు. బీసీలకు చేసిన అన్యాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీని అడిగినా. కాబట్టి నేను అవన్నీ ఇది ఉచ్చరించి బీసీలకు వాళ్ళని దూరం చేయదలుచుకోలేదు. నేను అందరి జాతకాలు ఉన్నాయి, కానీ మీరు చూడండి, నా 50 ఏళ్ళ జీవితం అలా రాలేదు. నేను ఈ ఉద్యమంలోకి ఏదో జాబ్ లేక రాజకీయ ప్రయోజనాల కోసం రాలేదు. నేను డిగ్రీల బ్యాంకు బికామ్లో గోల్డ్ మెడల్ ర్యాంకు, ఎల్ఎల్బి యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్, బికామ్లో యూనివర్సిటీ టాపర్లో 3rd ర్యాంకు, గోల్డ్ మెడల్. అడ్వాన్స్ అకౌంటెన్సీలో 100కి 100 వచ్చినాయి. ఇక ఎల్ఎల్ఎంలో యూనివర్సిటీ టాపర్ గోల్డ్ మెడల్, ఎంఏలో యూనివర్సిటీ 2nd, అన్ని గోల్డ్ మెడల్ టాపర్. నా అంత చదువు చదివాను. ఇట్లా నేను డిగ్రీ పాస్ కాగానే బ్యాంక్ ఆఫీసర్ వచ్చి వదిలిపెట్టారు. హాస్టల్ కావాలి, నా జాతి కోసం కొట్లాడాలి. డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది, డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. ఎన్ని ఉద్యోగాలు పెద్ద పెద్ద ఆఫీసర్ల పోస్ట్ వస్తే కూడా వదిలిపెట్టి పోరాటం చేయడానికి వచ్చాను. ఎజెండాతోటి పోరాడిన, పదవుల కోసం పోరాడలేదు. నేను నా జాతికి మంత్రి పదవులు కావాలి, లేకపోతే నాయకుడికి ఇది కావాలని కొట్లాడలేదు. నా ప్రజలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఈ వర్గాలు అభివృద్ధి చెందాలని కొట్లాడి అన్ని విజయాలు సాధించి పెట్టాను. నేను రాజకీయ నాయకుడిని గాను, ఉద్యమకారుణ్ణి, సంఘ సంస్కర్త. మీరు ఫలితాలు కనిపిస్తున్నాయి. అందరూ దీన్ని ఏదో డైవర్ట్ చేయాలి, కించపరచాలని చూస్తుంది కాదు. నా పోరాట ఫలితాలు ఈరోజు సమాజంలో కల్పిస్తున్నాయని మేధావులు చెప్తున్నారు టీవీ డిబేట్లల్లో. ఎట్లా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థం చేసుకోవాలి. ఒక 10 ఏళ్ల కింద రోడ్లు వేసే దగ్గర, బిల్డింగ్లు గట్ట దగ్గర లేబర్ ఎవరు ఉంటుంది? పాలమూరు, ప్రకాశం, శ్రీకాకుళం, మెదక్ ఇట్లాంటి లేబర్ ఉంటుంది. ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ కట్టే దగ్గర, రోడ్లు వేసే దగ్గర పోయి చూడండి, ఏ లేబర్ ఉన్నారు? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బీహార్ లేబర్ వచ్చినా పనిచేస్తారు. మరి మన లేబర్ అంతా ఎక్కడ పోయినారు? మన దగ్గర పబ్లిక్ అందరు చదువుకుంటారు, ఉన్నత విద్యావంతులు. ప్రతి ఒక్కరు చదువు మీద పెట్టి చదువుకోవడం వల్ల లేబర్ కూడా దొరుకుతలేరు. ఇది నా పోరాటం వల్ల జరిగిన మార్పు. మీరు అనొచ్చు, ఇది దేశమంతా జరిగింది కదా మార్పు అని. దేశమంతా జరిగితే ఛత్తీస్గఢ్ వాళ్ళు వీడికి ఎందుకు రావాలి? ఏ ఓటాలు వాళ్ళే ఉన్నారు. ఒరిస్సాలే ఎందుకు రావాలి వీడికి? అక్కడ మా డెవలప్మెంట్ ఉంటాడో చేయొచ్చు కదా. ఉత్తరప్రదేశ్లో ఎందుకు వీడికి ఎందుకు రావాలి? ఆయనే చేసుకోవచ్చు కదా. మధ్యప్రదేశ్ వాళ్ళు ఎందుకు రావాలి? అక్కడ డెవలప్ అయితే ఆయనే ఉంటారు కదా. కాబట్టి మీరు ఇది నిష్పక్షపాతంగా, నేను రాజకీయ నాయకుడి కాదు, నేను ఒక సంఘ సంస్కర్త. నాకు పేద కులాల అభివృద్ధికి వివేకానందని అడుగుజాడని వస్తున్నా. తప్పనిసరి ఒక జాతికి చైతన్యం చేయాలి. ఆకలి లేని, పేదరికం లేని సమాజము నెలకొల్పాలి, ఉద్ధరించాలి. పేద వర్గాల అజ్ఞానం, అమాయకత్వంతో కొట్టి మిట్టాడొద్దు. దోపిడి, పీడన, వివచ్చలేనటువంటి ఒక నవ సమాజం నిర్మాణం కావాలి. భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా చూడాలి అనేది నా ఆశయం. అన్న కృష్ణన్న చెప్తున్న సందర్భం ఏంటంటే, నేను నా జీవితాన్ని 50 సంవత్సరాలుగా బీసీ వర్గాల కోసం ఖర్చు పెట్టినా, ఇప్పుడు కూడా సందర్భం వస్తే నేను రాజ్యసభ సభ్యునిగా ఉంటూనే వాళ్ళ హక్కుల కోసం నేను నిలబడతా. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కాబట్టి మా పోరాటం అనేటువంటిది
మా పోరాటం అనేది బీసీ వాళ్ళ కోసం మాత్రమే నిలబడతాం. 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా నేను చేసినటువంటి త్యాగం యొక్క ఫలితాలు ఇవాళ మేధావులు చూసి టీవీ డిబేట్లలో మాట్లాడుతున్నారు. సమాజం చర్చ చేస్తూ ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలెడితే నేను డిగ్రీ నుంచి ఉద్యోగాలు వదిలిపెట్టుకొని గోల్డ్ మెడల్ సాధించి నేను ఇంత స్థాయికి నేను ఆల్తిఫాల్తుగా ఇందాక రాలేదు. నేను ఎన్నో విజయాలు సాధించి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో చరిత్ర ఎక్కినటువంటి త్యాగ పునాది మీద నేను ఇక్కడ నిలబడ్డా. కాబట్టి రేపు బీసీ వర్గాల కోసము రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకుపోవట్లేదు? తీసుకుపోవాలి కదా. ఎక్కడ మాకు న్యాయము అన్యాయం అనిపిస్తే అక్కడ నిలబడి మాట్లాడతాము. మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు నేను రాజకీయ నాయకుని కాదు, ప్రజా ఉద్యమ నాయకుని అని చెప్తున్నటువంటి సందర్భంలో చూడాలి మరి భవిష్యత్తులో బీసీ వర్గాల కోసం 42% అమలు కోసం ఆర్ కృష్ణన్న తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందో రేపు వేసే అడుగులో తెలుస్తుందని కోరుకుంటూ మేము అడగానే ఈ వర్తమాన ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సమాధాన కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.